ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు ప్రభునామములో రూత్ ప్రేయర్ ఫెలోషిప్లోకి ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మనము ఫిలిప్పీ పత్రికలోని 3వ అధ్యాయము 14వ వచనం చూద్దామండి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఎవరు చెబుతున్నారని మాటలు ఫిలిప్పీ పత్రికలో పరిశుద్ధుడైనటువంటి పౌలు ఆ ఫిలిప్పీలో ఉన్నటువంటి ఆ ప్రాంతం వాసులకి మరి ఆ రోజుల్లో చెప్పిన మాట ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుతున్నారండి. ఆ మాట ఏమంటున్నారండి? క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును, అనగా మన కొరకు ఒక ఉన్నతమైన పిలుపు ఎవరి నుంచి అండి? దేవుని నుంచి. దేవుని ఉన్నతమైన పిలుపు మనకు ఉన్నదని ఈ వాక్యం సెలవిస్తోంది. ఆ ఉన్నతమైన పిలుపు ఏమి మనకి అనుగ్రహిస్తోందండి? గొప్ప బహుమానము కూడా ఇక్కడ ఉంది అని, దాని కొరకు మనము గురి యొద్దకే పరిగెత్తాలి అని మనకు ఒక హెచ్చరిక, మనకు ఒక మార్గాన్ని నిర్దేశిస్తోందండి. అలాంటి మార్గములో మనము ప్రయాణం చేయటం కొరకే కదండి మరి ఆయన నుంచి మనం బహుమానం పొందుకోవాలని, పిలుపులో మనం ఉండాలని, క్రీస్తు కొరకు జీవించాలని నిర్ణయించుకునే కదా మనము మరి క్రీస్తు దగ్గరికి వచ్చామని. మనము క్రీస్తు మార్గంలో నడవాలని, నేనే సత్యము మార్గము జీవము అని చెప్పారు కదండి యోహాను సువార్తలోను. మరి ఆ పిలుపేదో మనము తెలుసుకోవాల్సిన అవసరమైనటువంటి కార్యం అండి అది మన క్రైస్తవ జీవితంలోనూ. ఆ పని చేయట కొరకు మరి మనల్ని మనం ఆయుత్తపరచుకోవాల్సిన సమయంలో మనం ఉన్నాము. ప్రతి క్రైస్తవుడు కూడా చేయవలసిన పని. మరి ఈ మాట మనం చాలాసార్లు చెప్పుకుంటున్నాం. ఇది మనకు ఒక మార్గాన్ని నిర్దేశించబడింది. క్రైస్తవుడు అని అంటేనే క్రీస్తును అనుసరించిన వారినే మాత్రమే క్రైస్తవుడు అని వ్రాయబడి ఉంది అని మరి వాక్యం సెలవిస్తోంది నూతన గ్రంథములో. మరి అలాంటిది మరి యేసు ప్రభువు కూడా ఈ భూమి మీదకి రావటానికి కారణం ఏంటండి? తండ్రిని ఆనందపరచుట కొరకు, తండ్రిని సంతోషపరచుట కొరకు. ఏమిటండి ఆ సంతోషము? తండ్రిని ఏ విధంగా చేస్తే సంతోషపెట్టగలరు? పాపములో ఉన్నవారిని, నశించిపోతున్న వారిని వెదికి రక్షించడానికి ఆయన వచ్చారు అన్నారు. అదే పనిని మనకు కూడా ఇచ్చాను అని మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుంచి 20వ వచనం వరకు ఎంతో స్పష్టముగా ఉంది. ఆ మాటలు చదవండి. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అని రాసింది. ఆ అధికారాన్ని మనకిస్తూ ఆయన ఏ పనైతే చేసి తుదముట్టించారో మనల్ని ఆ మిగిలిన పని ఈ రోజుల్లో మనల్ని చేయటానికి మనకు ఆయన నిర్దేశించి ఉన్నారు. కనుకనే దేవుని రాజ్యాన్ని భూమి మీదకి తీసుకురావటమేనండి. క్రీస్తుని ఎరగక ముందు మరి నేను దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు క్యూలో నుంచున్నప్పుడు అక్కడికి వెళ్ళగానే నేను ఇది అడగాలి, దేవుడిని అది అడగాలి, నేను నా జీవితంలో ఇలా కావాలి, నాకు అది కావాలి, నేను ఇంత చదువుకోవాలని అడగాలని నేను చాలా అనుకునేదాన్ని. ఇక్కడ అయితే దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మనకు ఒక పిలుపు ఉందని చెబుతున్నారు. లూకాసు వార్త 9వ అధ్యాయంలోని 58వ వచనం నుంచి 62వ వచనం వరకు చూసినట్లయితే మరి అది చాలా 5 వచనాలు ఉన్నాయి కాబట్టి నేను చదవట్లేదండి. కొంచెంగా అక్కడ ఉన్నటువంటి మాటలు నేను వివరిస్తాను. యేసు ప్రభు వెళుతున్నప్పుడు ఒక వ్యక్తి యేసు ప్రభువుని చూసి నేను నీతో వస్తాను అని అన్నప్పుడు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు ఉన్నవి కానీ నాతో వస్తే నీకు ఏ ఆనందము దొరకదు అని అన్నారు. అంటే ఎలా అయితే నేను క్యూలో నుంచున్నప్పుడు దేవుడిని అది అడగాలి ఇది అడగాలని అనుకున్నానో అలాంటి హృదయం అతనికి ఉందేమో. అందుకని దేవుడు అతన్ని నువ్వు నాతో వస్తే నీకేమి అక్కడ దొరకదు, నీకేమో అక్కడ సుఖాలు లేవు అని చెప్పారండి. అలాంటి జీవితంలోంచి మనల్ని దేవుడు ఏ విధంగా నడిపిస్తున్నారో ఇక్కడ 3 వ్యక్తుల్ని లూకాసు వార్తలోని 9వ అధ్యాయము మరి 58 నుంచి 62 వరకు ఉన్న వచనాలు మీరు కూడా చదవండి. నేను చాలా క్లుప్తంగా చెప్తున్నాను. మరి రెండో వ్యక్తి మరి పిలిచినప్పుడు అతను అంటున్నాడు కదా, నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని అడిగినప్పుడు అతనితో యేసుప్రభు అంటున్నారు. యేసుప్రభు పిలిస్తే చెప్పిన మాట ఏంటండి? నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు నాకు సెలవిమ్మంటే యేసుప్రభు అంటున్నారు కదా, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పాను. అదండి మన పిలుపు. దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి మనల్ని పిలిచారు. ప్రతి క్రైస్తవుడు గ్రహించుకోవాల్సిన విషయం అండి అది. మరి దేవుని కృపను బట్టి ఈ దినాన్న మనకు ఒక పిలుపు ఉందని, ఉన్నతమైన పిలుపుకు తగిన బహుమానము కూడా ఉందని, గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అని పరిశుద్ధుడైన పౌలు మహాశయుడు చెప్తున్నారు. మరి మనము కూడా అది గ్రహించుకోవాల్సిన అవసరతలో ఉన్నామని దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నారండి. మరొక 3వ వ్యక్తిని అంటున్నారు కదా,
ప్రభువా, నీ వెంట వచ్చెదను, కానీ నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడగగా ఏమంటున్నారండి యేసు ప్రభు? లూకాసు వార్త 9వ అధ్యాయము 62వ వచనంలో అంటున్నారు కదా, యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడెవడనూ దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని. 3 వ్యక్తులకి 3 పాఠాలు చెప్పారండి. మరి ఇలాంటి గుణగణాలు మనలో ఉన్నాయా అని మనల్ని మనం పరిశీలించుకోవాలండి. నాగటి మీద చెయ్యి పెట్టి అంటే పొలములోకి వెళ్ళి నాగటి మీద పొలము దున్నుతూ వెనకటి ఏదో గుర్తొచ్చింది, అది గుర్తొచ్చిందని వెళ్ళిపోతే ఏమవుతుందండి? సకాలంలో పంట పండే సమయంలో మరి ఏ రోజున దున్నాలో, ఏ రోజున పంట వేయాలో అది గ్రహింపు లేకుండా లోకరీతైనటువంటి జీవన విధానంలో వెళితే ఆ పొలము పండదు. అందుకే నా తండ్రి వ్యవసాయకుడు అని అన్నారు. ఒకసారి చూద్దామంటారా? యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనంలో, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవయ్యును. ఎవరు తీసివేస్తారండి? తండ్రి తీసివేస్తారు, యేసు ప్రభువు కాదు. అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి 3 వ్యక్తుల యొక్క గుణగణాలు మనం చూసాం కదా లూకాసు వార్త 9వ అధ్యాయంలో. మరి అలాంటి వెనకబాటు, నాగలి మీద చేయి పెట్టి వెనకకు తిరిగే హృదయం కానీ, మరి లోకరీతైనటువంటి ఆలోచనలో కానీ మనం ఎక్కడైనా ఉన్నామా అని మనము పరిశీలించుకోవాలి. అలా ఉంటే ఏమవుతుందండి? నాలో ఫలింపన ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఏదైనా ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభా, నన్ను నీ పాత్రగా వాడుకో, నువ్వు చెప్పిన పని నేను చేయటానికి. ఏదైతే పరిశుద్ధుడైన పౌలు మహాశయుడు చెప్పారో ఫిలిప్పీ 3:14లో, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు నాకు. ఆ ఉన్నతమైన పిలుపు మనం గ్రహించుకున్నట్లయితే ఆ బహుమానం పొందుకోవటానికి మనము కూడా గురువు వైపే పరిగెట్టవలసినటువంటి అవసరం ఉందండి. మరి మన పిల్లల్ని మనం పుట్టగానే వాళ్ళు ఇంజనీర్లు అవ్వాలి, డాక్టర్లు అవ్వాలి, లేదంటే ఇంకొకటి అని ఆలోచన చేస్తున్నప్పుడు పుట్టగానే లేకపోతే పుట్టక ముందే ఎన్నో ఆలోచనలు చేసి స్కూల్ అడ్మిషన్స్ అంటాము, కాలేజ్ అడ్మిషన్స్ అంటాం, ఎన్నో చేస్తాం. వాళ్ళు చదువుతారా చదవరా అనే దానికన్నా మనకే ఎక్కువ తపన ఉంటుంది. అలాంటప్పుడు మరి తండ్రి అయిన దేవుడికి యేసు ప్రభు మన కొరకు వెల చెల్లించినటువంటి మరి ఆ యేసు ప్రభుకి ఇంకెంత ఆలోచన ఉంటుందండి. అందుకనే ఆ 3 వ్యక్తులు మాట్లాడినటువంటి ఆ క్రియలు, ఆ ఆలోచన, ఆ జీవన విధానం మనలో ఉందా అని మనం పరిశీలించుకుందామండి. అయితే ఇక్కడ ఒక మాట నేను చదువుతున్నానండి. 2 కొరింథీయులు 12వ అధ్యాయంలోని 15వ వచనం చదువుతున్నాను. పరిశుద్ధుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాస్తున్నారండి. ఏమని రాస్తున్నారు? కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరిచెదను. పరిశుద్ధుడైనటువంటి పౌలు అక్కడ వ్యయపరిచింది డబ్బును కాదండి. వ్యయపరచటం అంటే ఖర్చు పెట్టడమే కదా. ఆయన ఖర్చు పెట్టింది డబ్బుని కాదు, తన యొక్క శరీరాన్ని, తన యొక్క సమయాన్ని, తన యొక్క హృదయాన్ని, తన చుట్టూతో ఉన్నటువంటి వారిని దేవుని మార్గములో, దేవుని యొక్క రాజ్యవ్యాప్తి కొరకు వారు పాటుపడటానికి వారందరినీ కూడా సిద్ధపరిచారు, ఆయుత్తపరిచారు. అందుకని మరి పరిశుద్ధుడైన పౌలు చేసిన పరిచర్య ఎంతో గొప్పగా ఉందండి. ఇంకొక మాట అంటున్నారు కదా, 2 కొరింథీయులు 12-15 వచనంలోని 2వ భాగంలో అంటున్నారు, నన్నును నేను వ్యయపరచుకొందును. నన్నును అంటే తన శరీరాన్ని ఇంకా నేను వ్యయపరుచుకుంటా. మీరు దేవుని రాజ్యవ్యాప్తి కొరకు, దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడానికి, మీ ఉన్నతమైన పిలుపు, ఏ ఉన్నతమైన పిలుపు నేను కలిగి ఉన్నానో మీరు కూడా అలాంటి ఉన్నతమైన పిలుపు కలిగి ఉన్నారు. ఆ పిలుపులో మీరు నిలబడటానికి, మీరు ఆ మార్గంలో నిర్దేశించబడినటువంటి ఆ ఉన్నతమైన బహుమానం మీరు పొందుకోవాలని నన్నును నేను వ్యయపరచుకుందును అంటున్నారు. మరి ఈ రోజున మనము కూడా ఒక తీర్మానం చేసుకుందామండి. 2 తిమోతి 2వ అధ్యాయంలో 3వ వచనం చదువుతున్నానండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించము. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. అలాంటి దుస్థితిలో మనం పడకుండా మరి ఏదో లూకాసు వార్త 9వ అధ్యాయంలో నాతో వస్తే నీకు ఏ సుఖాలు ఉండమని చెప్పేశారు. ఇంకొక అతన్ని మృతులను పాత పెట్టుకోనేమో, నువ్వు నాతో రా అన్నారు. 3వ వ్యక్తిని నాగల మీద చెయ్యి పెట్టి వెనకకి తిరిగి చూడకు, నువ్వు నాతో రావటానికే, నా సిలువను ఎత్తుకోవడానికి నువ్వు నిర్ణయించుకున్నావు కాబట్టి నువ్వు నాతో ప్రయాణం చేయనన్నారు. అందుకే పరిశుద్ధుడైన పౌలు కూడా 2వ అధ్యాయం 3వ వచనంలో చెబుతున్న మాట,
క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడి వల్లే నాతో కూడా శ్రమ అనుభవించుము. 2వ అధ్యాయంలోనే 5వ వచనంలో చెబుతున్నారు కదా, మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. అదండి, మనము దేవునితో క్రీస్తుతో నడవాలని నిర్ణయించుకుని మనం క్రీస్తు మార్గంలోకి సిద్ధపడి వచ్చాము. మరి సంతోషంతో అంగీకరించి ఆయన యొక్క పని చేయటానికి, ఆయన యొక్క పనివారిగా దేవుని రాజ్యాన్ని భూమి మీదకి తీసుకురావటానికి నిర్ణయించుకుని వచ్చిన మనము మరి ఎక్కడా కూడా లోకరీతి అయినటువంటి ఆశల్లోకి పడిపోకుండా మనకున్నటువంటి భవబంధాలకి మనం వెనుకకు తిరిగి వాటికి ప్రాధాన్యత ఇవ్వక వాటిని వదిలిపెట్టుకోమంటలా. ప్రాధాన్యత ఇవ్వద్దు. నీ హృదయమే అడిగారు, మీ హృదయాలను అడుగుతున్నారు. పరిశుద్ధమైన జీవితం జీవించమంటున్నారు. నీతిమంతులుగా యథార్థవంతులుగా జీవించటమే నీ చుట్టూతో ఉన్న వాళ్ళకి నీ జీవన విధానమే ఒక సాక్ష్యం అని చెప్తున్నారు. మరి ఆ విధంగా ఉండటానికి శ్రమ పడమని చెప్తున్నారు. జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే, నియమము తప్పటానికి వీల్లేదు. ఎలా పోతే అథ్లెట్స్ రన్నింగ్ రేస్లో ఉన్నప్పుడు వారికి గీసిన గీతలు దాటకుండా నేను ఇక్కడి నుంచి వెళ్తే తొందరగా చేరతాను అనుకుంటే ఆ గీత దాటినప్పుడు వారికి ఆ యొక్క రన్నింగ్ రేస్లో ఉండటానికి అర్హత కోల్పోతారు. కాబట్టి మనము కూడా మనకిచ్చినటువంటి నియమ ప్రకారము నీతిమంతులుగా యథార్థవంతులుగా ఆయన రాజ్యము భూమి మీదకి తీసుకురావటానికి మనకి దినమున దేవుని యొక్క పని స్పష్టముగా మనకు తెలియపరచబడుతూ, మరి పౌలు మహాశయుడు చెప్పినట్టుగా నన్నును నేను వ్యయపరచుకుంటూ మన సమయమును మరి దేవునికి మన ఆయన కార్యములు జరుగుట కొరకు దేవుని రాజ్యం భూమి మీదకి రావాలి. మనం ఎక్కడికి వెళ్ళవసరం లేదు. మన ఇంట్లో మనం ఉండి మన సమయమును దేవునికి వెచ్చిస్తూ మన చుట్టూతో ఉన్న పరిస్థితులన్నీ చక్కబడినట్లుగా, మన చుట్టూతో ఉన్న ప్రజలు సుఖముగా ఉన్నట్లుగా మనం ప్రార్థన చేస్తే చాలండి. మరి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరము కూడా మనము దేవుని మార్గములో లూకా సువార్త 9వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా ఆ ముగ్గురులో ఉన్నటువంటి గుణగణాలు మనలో ఉన్నాయా అని పరిశీలించుకుంటూ గురి వద్దకే పరిగెత్తుచున్నామా అని మనము వెరిఫై చేసుకుంటూ దేవుణ్ణి అడుగుదామండి. ఉన్నతమైన పిలుపుని కలిగినటువంటి ఆ బహుమానం పొందవలనని మనము దేవుణ్ణి అడుగుదాము. సర్వశక్తిమంతుడైన దేవా, జీవాధిపతి, మేము శారీరకంగా బలహీనులము, మట్టితో చేయబడినటువంటి వారము. మా బలహీనత మీకు తెలుసు కనుక మమ్మల్ని మీరు బలపరుస్తూ మా బలహీనతలో నేను బలమై ఉంటానని మీరు సెలవిచ్చారు కనుక మీ కృపా కనికరములను బట్టి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరిచి మీ రాజ్యవ్యాప్తి కొరకు మమ్మల్ని మీ పాత్రలుగా వాడుకొనమని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలని మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ మీ చిత్తమును మా జీవితాల్లో జరిగించమని, మీ ఆశీర్వాదమును మేము పొందుకుంటూ ముందుకు నడవటానికి మీ సహాయాన్ని అర్థిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.